హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మీకు పెద్ద శనగలతో పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. మా వారు దీన్ని ఎక్కడో ట్రై చేశారంట. ప్రాసెస్ చెప్తే ఇంట్లో ట్రై చేశాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికి మీరు పకోడీ లేదా మసాలా శనగలు అని ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఏ పేరు అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. కోసం 1 కప్పు శనగలని నానబెట్టుకోవాలి. 8 అవర్స్ కంపల్సరీ నానాలండి. బాగా నానిపోయాక శనగలు ఇలా ఉబ్బుతాయి అండి. వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక విజిల్ వస్తే చాలండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. శనగలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేయనవసరం లేదు. ఇప్పుడు ఇలా ఉడికిన శనగల్ని వేరే బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేయడం వల్ల శనగలు చప్పగా లేకుండా బాగుంటాయండి. ఇప్పుడు ఈ ఉడికించిన శనగలలో ఇంకొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు మరీ ఎక్కువ వేయనవసరం లేదు. 2 టీ స్పూన్స్ వరకు కారం, అలానే ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలానే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకున్నానండి. వీటికి మంచిగా కోటింగ్ వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. నేను శనగపిండిని కార్న్ఫ్లోర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేశాను. మొత్తం మీద 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేశాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేశానండి. బియ్యపిండి వేయడం వల్ల మనకి ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ శనగలకి బాగా పట్టాలి అంటే 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్పైసీగా ఉంటేనే బాగుంటాయి అండి. మీకు కావాలి అనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు, నేను ఎక్కువగా కారమే వేశాను. ఒకేసారి పిండిని అయితే యాడ్ చేయలేదండి, కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. పిండి బాగా ఎక్కువైనా టేస్ట్ బాగోదు, తక్కువైనా బాగుండదు. అందుకని సమానంగా ఉండాలి అని చెప్పి చూసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడైతే 1 స్పూన్ బియ్యపిండి అండి. శనగలు బాయిల్ చేసినప్పుడు వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ లైట్గా యాడ్ చేసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఎంత క్వాంటిటీ తీసుకున్నా పర్లేదు, కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా వచ్చేటట్టు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యపిండి. శనగపిండి, కార్న్ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. బియ్యపిండి మాత్రం 1 స్పూను 1.5 స్పూన్ మాత్రం యాడ్ చేసుకోండి. శనగల్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే మొత్తం ఒకేసారి ఫ్రై చేయొద్దు. ఆయిల్లో ముందు కొంచెం ఫ్రై చేసి చూడండి. అవి బాగా వస్తే రిమైనింగ్ వాటిని కూడా ఫ్రై చేసేయండి. అవి బాగా రాలేదనుకోండి, ఏది తక్కువైందో చూసుకొని అవి కలుపుకొని మనం నెక్స్ట్ టైం వేసుకుంటే బాగా వస్తాయి. నాకైతే ఇవి ఇప్పుడు మంచిగా వచ్చాయండి. ఆయిల్ వేడయ్యాక ఈ శనగల్ని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. శనగలతో పకోడీ అంటే గుళ్ళ పకోడీ లాగా కరకరలాడుతుందేమో అని చెప్పి నేనైతే అనుకున్నాను, కానీ ఇవి అలా లేవండి. శనగలు మనం బాయిల్ చేసాం కదా, పైనేమో క్రిస్పీగా ఉంది, లోపలంతా కొంచెం శనగలు సాఫ్ట్గా ఉన్నాయి. బట్ వీటిని మనం ట్రై చేయొచ్చండి. ఎప్పుడు ఒకే పకోడీ కాకుండా ఒక శనగలతో కూడా ఇలా చేసి చూడండి. 2 సైడ్స్ బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఇలానే అన్ని శనగలను కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవి చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం శనగలన్నిటిని ఫ్రై చేశాక లాస్ట్లో కొంచెం కరివేపాకు, అలానే 6-7 పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి.
మీకు కావాలి అనుకుంటే కరివేపాకు పచ్చిమిర్చిని పిండి కలిపేటప్పుడే కలిపేసుకోవచ్చు. వీటిని సపరేట్గా ఫ్రై చేస్తే బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. కాయలు బాగా ఫ్రై అవ్వడం వల్ల కారం కూడా ఉండవు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోవద్దు, తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ట్రై చేసిన వాళ్ళు బాగా వస్తే ఒక కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ట్రై చేసిన వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి.